సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. హిట్లు అవుతాయి, సూపర్ హిట్లు అవుతాయి. ఫ్లాప్లు అవుతాయి, అట్టర్ ఫ్లాప్లు అవుతాయి. కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తే మరికొన్ని సినిమాలు ఆ చరిత్రనే తిరగరాస్తాయి. కానీ చరిత్ర సృష్టించడంతో పాటు మనసుకు హత్తుకొని సమకాలీన సమాజ పెడధోరణులను కళ్ళకు కట్టినట్టు చూపే సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఆకాశానికి భూమికి మధ్య ఎంత అంతరం ఉందో ధనవంతుడికి పేదవాడికి మధ్య కూడా అంతే అంతరం ఉంది. కడుపు కాలి ఒకడు బాధపడుతుంటే తిన్నది అరక్క ఇంకొకడు బాధపడుతూ ఉంటాడు. అదే ఈ సమాజంలో అంతరం. ఈ అంతరాన్ని ఆయా పాత్రలోని కఠినత్వాన్ని, ఔదార్యాన్ని కళ్ళకు కట్టినట్టు కుబేరా సినిమాలో శేఖర్ కమ్ముల చూపించాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కలెక్షన్ల కోసం, జనాల కోసం, ఫ్యాన్ సాటిస్ఫాక్షన్ కోసం తీస్తారు. కానీ కుబేరా సినిమా వీటన్నిటినీ పట్టించుకోకుండా సమాజంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న పాత్రలను, మన చుట్టూ జరిగే కథను సినిమాగా తీసి మెప్పించింది. ధనవంతుడు మరింత ధనవంతుడు కావడానికి సమాజాన్ని, వ్యక్తులను, వ్యవస్థను, అధికారులను ఎలా పణంగా పెడతాడు? ఒక ధనవంతుడు, ఒక క్రిమినల్, ఒక అధికారి, ఒక రాజకీయ వ్యవస్థ కలిస్తే జరిగే దుష్పరిణామాలు ఈ సినిమాలో శేఖర్ కమ్ముల కళ్ళకు కట్టినట్టు వివరించాడు. 80% ఉన్న సంపద 20% మందికి ఎలా చెందుతుంది, దానికోసం వారు తొక్కే అడ్డదారులేంటి అన్నది చాలా చక్కగా వివరించారు. వారు ఎదగడం కోసం నిజాయితీ గల అధికారులను, సామాన్యులను, దేశ ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో కూడా చూపించాడు. మన సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి, హేళనకు, చిన్న చూపుకు గురైన వర్గం బిచ్చగాడు. వారిని మనం మనుషుల్లో చూడడానికి కూడా ఇష్టపడం. అలాంటి బిచ్చగాళ్లకు ఒక వ్యవస్థ ఉందని, వారు కూడా మనుషులేనని, వాళ్ళకి మానవత్వం ఉందని, మనసు లేని కోటీశ్వరుల కన్నా మనసున్న బిచ్చగాడు కొన్ని వేల రెట్లు గొప్పవాడని ఈ సినిమా రుజువు చేసింది. ఒక్కో బిచ్చగాడి వెనక ఒక్కో హృదయ విదారక చరిత్ర ఉందని వాటిని తెలుపుతూ శేఖర్ కమ్ముల కన్నీళ్లు తెప్పించాడు. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, రాజకీయ నాయకుల ద్వారా ఎలా డబ్బును దారి మళ్లిస్తున్నారు అన్నది అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు చెప్పారు. ఈ సినిమాలో నిజాయితీగా ఉండటం వల్ల ఒక సిబిఐ ఆఫీసర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. రష్మిక మదన్న కూడా గ్లామర్కు పరిమితం కాకుండా ఈ పాత్రలో జీవించింది. ఇక ధనుష్ బిచ్చగాడిలా నటించాడు. ఈ పాత్ర నటించడమే ఓ సాహసం. అలాంటిది ఈ పాత్రలో నటించాడు అనటం కన్నా జీవించాడు అనటం కరెక్ట్. బిచ్చగాడు కదా, ఏదో ముష్టి వేసినట్టు కొంత డబ్బు ఇస్తే లొంగిపోతారు, వీళ్ళకి మనసు ఉండదు, మానవత్వం ఉండదు అన్న చిన్న చూపు చూసిన ఓ కోటేశ్వరుణ్ణి చివరికి ఆ బిచ్చగాడిలా మార్చి ఒక డంపింగ్ యార్డ్లో ఆయన జీవితాన్ని ముగించడంతో బిచ్చగాడు అయినా కోటేశ్వరుడైన మరణం ముందు అందరూ సమానులేనని మరోసారి శేఖర్ కమ్ముల చెప్పిన తీరు అత్యద్భుతం. ఈ సినిమాలో కేవలం సందర్భోచిత పాత్రలు, సందర్భోచిత సన్నివేశాలు తప్ప కావాలని చూపించిన సన్నివేశాలు ఏమీ లేవు. ఈ సినిమా మొత్తం 3 గంటల 2 నిమిషాలు. సినిమాలో పాటలు కూడా సందర్భోచితంగా, సంగీతపరంగా చాలా బాగున్నాయి. డ్యూయెట్లంటూ ఏమీ లేవు. పోయిరా మామ పోయిరా అనే పాట చాలా అర్థవంతంగా ఉంది. ఈ పాట ప్రస్తుతం తెలుగునాట మారుమోగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ సినిమాని థియేటర్లో మాత్రమే చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడే వారు పడ్డ శ్రమకు మనం గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది.